కొంచెం పక్కకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రసన్న గారు ఎలా చూస్తారండి? అంటే ప్రధానంగా శాతానికి చూసుకున్నట్లయితే ఎస్సీలో ఎంత శాతం మాదిగలు ఉన్నారు, ఎంత శాతం మాలలు ఉన్నారు? ఈ లెక్కల్లోకి వెళ్తే ఏం చెప్తారు? ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారంగా అయితే కాంగ్రెస్ పార్టీ మాదిగలు అత్యధికంగా ఉన్న మెజార్టీ అనేది మాదిగలు ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వారే లెక్కలు బహిర్గతం చేయడం జరిగింది. మొన్న ఎస్సీ వర్గీకరణ సందర్భంగా కూడా వారు ఏదైతే జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిటీ ఏదైతే ఉందో వారు చెప్పడం జరిగింది, మాదిగలు అనేటు వెనుకబడి ఉన్నారు, మాదిగలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారికి రిజర్వేషన్లు ఎక్కువగా కల్పించాలని చెప్పేసి వారు కమిటీ చెప్పడం జరిగింది. మాలలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా ముందున్నారు, వారు తక్కువ జనాభా ఉన్నారని చెప్పేసి కూడా ఆ కమిటీ చెప్పడం జరిగింది. మరి ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అవకాశాలు కల్పించాలి. మరి ఇక్కడ జరుగుతుంది ఏంటి? మరి మాదిగలకు కాకుండా మాలలో ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో వారికి మాత్రమే అధికారము కల్పించేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, అధినాయకత్వం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు మంత్రులు ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చారు, ఇంకో మంత్రికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి దీన్ని మాదిగ సామాజిక వర్గము ఏ విధంగా చూస్తారు అనేది, ఏ విధంగా పోరాటం చేస్తారని చెప్పి మనం ఒకసారి దీని మీద ఖచ్చితంగా ప్రజల లోపల చర్చ జరుగుతుంది. అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే నాయకులు కరువైనట్టు మనకు కనిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిగ సామాజిక నాయకులు, మాదిగల నుంచి ఇప్పుడు దామోదర్ రాజనరసింహరావు గారికి వైద్య శాఖలో ఇచ్చినట్లు ఉన్నారు కదా. తను ఇంతకుముందు డిప్యూటీ సీఎం చేస్తే అంతకన్నా పెద్దది ఇవ్వాల్సింది, అంటే డిప్యూటీ సీఎం చేసిన వ్యక్తికి ఇంకా తనకు తక్కువ డిమోషన్ చేసి వైద్య శాఖ మంత్రి ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. తనకు ఇస్తే కనుక హోమ్ మినిస్టర్ ఇచ్చినా లేకపోతే ఇంకేదన్నా పెద్ద పదవి ఇస్తే దానికి న్యాయం చేసినట్టు అయ్యేది. కానీ అది కాకుండా తను డిప్యూటీ సీఎం చేసిన వ్యక్తిని తీసుకొచ్చి వైద్య శాఖ మంత్రి ఇవ్వడం అంటే తనకు డిమోషన్ ఇచ్చినట్టే మనం కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోవచ్చు. రైట్. మనతో పాటు గజ్జల కాంతం గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంతం గారు నమస్కారం.